స్టార్ట్ అయినా ఇది చీరలది బ్లౌజ్ పీసు. మనం దీన్ని బ్లౌజు కటింగ్ చేసుకోవాలి. 2 మడతల ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ చేతులు కట్ చేసుకోవాలి. మాప్ జాకెట్ కొలత దాంతో మనము చేతులు కట్ చేసుకోవాలి. ఇలా ఒక ఖర్చు మందు వదిలిపెట్టి వీడికి మార్కు పెట్టుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఖర్చు మందం వదిలిపెట్టి సంక ఒక ఖర్చు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నా. 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇది సాదా బ్లౌజు. పెద్ద మనుషులు క్రాస్ కటింగ్ లేక సాదా బ్లౌజు కుట్టుడు కావాలంటారు. ఇది సాదా బ్లౌజు, క్రాస్ కటింగ్ లాగా ఉండదు. ఈ మాపు బ్లౌజుతోనే కొలత తీసుకోవాలి మనం. ఇలా మార్కు పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఈక్వల్ సామానం కట్ చేసుకోవాలి. మాపు జాకెట్ లెంత్ ఎంత పొడవు ఉందో అంత చూసుకొని ఒక ఖర్చు మందం 1/2 ఇంచు వదిలిపెట్టి ఈక్వల్గా మార్కు పెట్టుకోవాలి. రెండించులన్నర గల్ల షోల్డరు దీనికి ఎంత ఉందో అంత కొలుసుకోవాలి. నెక్ ఎంత పొడుగు ఉందో అంత చూసుకొని కింద నుంచి ఖర్చు మందం వదిలిపెట్టి గల్ల 2 ఇంచులు పైకి పెట్టు అన్నారు. వాళ్ళు ఎలా కుట్టు అంటే మనం అలా కుట్టుకోవాలి. ఈ గల్ల మార్క్ చేసుకొని 1/2 ఇంచుల క్రాస్ తీసుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ కూడా అలాగనే కటింగ్ చేసుకోవాలి. ఇంకొక 2 ఇంచులు క్రాస్ తీసుకొని ఇట్లా పెద్ద పట్టికి క్లాత్ లేదు కాబట్టి ఇట్లా మనం క్రాస్ తీసుకోవాలి. ఫిర్ ఇట్లా ట్రక్స్ పెట్టుకోవాలి. ఇవి చేతులు.
ఇవి పెద్ద పట్టీలు.